ఎగరాలే. అవునా కాదా? గూవ గుయ్యమనాలనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి చేతులు పైకెత్తాలి. ఇక్కడ నాటేదో తక్కువ అయిందట. ఇప్పటికే దేశాన్ని సంకనాకిచ్చినటువంటి నరేంద్ర మోడీ పార్టీలోకి బీజేపీలోకి పోతే ఏదో మార్పు వస్తుందని పోయిందట. ఏమొస్తుందో మార్పు ఒక్కసారి చెప్పుకుందామా? మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి, మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి, మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి, మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి, 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 ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి. అరే మోడీ, అరే మోడీ, అరే మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి. మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి. అరే! చాయి వాళ్ళనంటివి, చాయి వాళ్ళనంటివి, జిమ్మేదారినంటివి, చాయి వాళ్ళనంటివి, చౌకిదారినంటివి, చాయిదాలనంటివి, చౌకిదారినంటివి. చాయవాలనంటివి, చౌకిదారినంటివి. అర నమ్మి అప్ప చెబితే దేశాన్ని అమ్మబడితివి. నమ్మి అప్ప చెప్పితే దాన్ని అమ్మబడితివి. అవునా కదా? నోట్ల రద్దప్పుడు ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఈ 15 లక్షల రూపాయలు మరి గువ్వల బాలరాజు తీసుకుందామని బీజేపీలోకి పోయిందని అనుకోవాలా? అనుకోవాలా లేదా? అనుకోవాలా లేదా? అగో చాయి వాళ్ళనంటివి, చౌకిదారినంటివి, చాయవాలనంటివి, చౌకిదారినంటివి. అర నమ్మి అప్ప చెబితే దేశాన్ని అమ్మబడితివి. నమ్మి అప్ప చెప్పితే దేశాన్ని అమ్మబడితివి. అగో నమ్మి అప్ప చెబితే దేశాన్ని అమ్మబడితివి. నమ్మి అప్ప చెప్పితే దేశాన్ని అమ్మబడితివి. ఈ మోడీ, అరే మోడీ, అరే మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి. మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి. అరే! గట్టిగా చప్పట్లు కొట్టాలి. కాబట్టి గిట్లాంటి మోడీలకు సాగిరి చెయ్యాలి. ఇప్పుడు ఎంత ఉందో అంతకు రెండింతలు పెంచుకోవడానికి మాత్రమే పోయింది ఈరోజు గువ్వల బాలరాజు. కాబట్టి కొద్దిసేపు గువ్వల బాలరాజుని ఇక్కడ ఉన్నటువంటి ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి కేసీఆర్ తెలంగాణకు ఏం చేసిండో చెప్పుకుందాం ఒకసారి అందరము. చెప్పుకోవాలా లేదా? పాలమూరు వలసలను ఆపినటువంటి అపర భగీరథుడు మన కేసీఆర్ సారు. ఇదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సరిగ్గా 2023 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసిండు. అప్పుడు మేమందరం పాటలు పాడడానికి వచ్చినాం. ఎన్నికలు అయిపోయిన 6 నెలల లోపే పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఇస్తా అని ఆ రోజు కేసీఆర్ గారు శంకుస్థాపన చేసిండు. కానీ పూర్తి 80% పైగా పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టి ఈ రోజు ఒకవైపు చంద్రబాబుకు మరొక వైపు మోడీకి ఊడిగం చేసుకుంటా ఈ రోజు ఢిల్లీకి ప్రదక్షిణలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి